లైన్లో అడగటం జరిగింది. కళాకారులు అండి వాటన్నిటిని కూడా మన అలాగే దింసా వృక్షాలు మన గిరిజనులు చేసే దింసా వృక్షాలు ఇవన్నీ కూడా డాక్యుమెంట్ చేసి ఇక్కడ గ్రౌండ్ లో ముగ్గులు వేయించేటువంటి కార్యక్రమం కూడా తలపెట్టాం. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అత్యద్భుత పండుగ. ఒక రకంగా చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క మరి కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో తెలుగు సంస్కృతిలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి మరి వినోదం అయితేనేమో ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల మరి జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు మరి అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది మరి జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఒక ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొనుంది. అలాగే ఇక్కడ మరి అంతా కూడా ఉచితమే, ఇక్కడ ఏది కూడా మరి డబ్బుకి కొనబడదు. బట్టలు మాత్రం, ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ₹1 తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్కి లేదు. సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి. సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నిలవనుంది. దీనికిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, తోడుపెద్దులు, పులివేషాలు, కోలాటం, తప్పెటగుళ్ళు,
ధింసా డాన్స్, కర్రసాము, డప్పు డాన్స్, గంగిరెద్దులు, హరిదాసులు, చిలక జోస్యం, అలాగే చెక్క భజన, యు నేమ్ ఇట్ విల్ బి దేర్. మన సంక్రాంతి సంబరాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క మరి సాంస్కృతిక జానపద కళలు, నృత్యాలు, ఇది కాకుండా సాయంత్రం ప్రతిరోజు ఈవినింగ్ మ్యూజికల్ నైట్ ఉండనుంది. అద్భుతమైనటువంటి మరి గాయకులు, గాయికలు ఇక్కడ 3 గంటల పాటు ప్రతిరోజు 4 గంటల పాటు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఉర్రూతలు ఊగించేలా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి పాటలతో మరి ఈ విశాఖపట్నం నగరంలో ఒక అద్భుతమైనటువంటి వినోద కార్యక్రమాన్ని క్రియేట్ చేయబోతున్నాం. సో దీనికి పెద్ద ఎత్తున స్థానికులే కాదు, నాకు తెలిసి బయట జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆ స్థాయిలో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాయి కనుక. ఇవే కాకుండా అనేక మంది కళాకారులు, ఇప్పటికే రామకోటయ్య గారు కూడా మరి మేము కొంతమంది ప్రముఖులతో, సినీ రంగ ప్రముఖులతో కూడా మాట్లాడటం, కొంతమంది కేంద్ర మంత్రులతో కూడా నేను మాట్లాడటం, వారు కూడా వస్తానని నాకు హామీ ఇవ్వటం, అనేక మంది ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి రానున్నారు. ఇది పార్టీలకు అతీతంగా జరుగుతోంది. ఇందులో అందరూ ఆహ్వానితులే. ఏ పార్టీ వారిని ఇక్కడ మరి అందరినీ, వైసీపీ వారైనా, టీడీపీ వారైనా, కమ్యూనిస్టులైనా అందరికీ ఆహ్వానమే. ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరూ కళాకారులు, ఈ సమయంలో అవకాశం ఉన్న వారిని అనేక మందిని పిలుస్తున్నాం. సో కాబట్టి 4 రోజుల పాటు సంక్రాంతి అనేది ఒక ఎక్స్టెండెడ్ పండుగలాగా ఇక్కడ జరగనుంది. సో దయచేసి మరి ఈ సమాచారం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, ప్రత్యేకంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని, ఇది ఒక మంచి గుర్తుగా ఈ ప్రాంత ప్రజలకి అనేక సంవత్సరాల పాటు గుర్తుండిపోతుందన్న నమ్మకం నాకుంది. దీనిలో మరొక నుంచి ఇక్కడ గ్రౌండ్లో ముగ్గులు వేయించేటువంటి కార్యక్రమం కూడా తలపెట్టాం. పెద్ద ఎత్తున మరి అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి పెద్ద ఎత్తున వారికి మరి బహుమతులు కూడా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. అంతిమ నిర్ణయం త్వరలో తెలియజేస్తాం. కనీసం మొదటి బహుమతి 25,116 రూపాయలు ఉంటుంది. తర్వాత మరి 10,116. ఈ రకంగా అనేక మంది మహిళలకి వారికి గుర్తింపు ఇవ్వటమే కాకుండా అత్యద్భుతంగా ముగ్గులు వేసిన వారికి ముగ్గుల రాణులుగా, ముగ్గుల మహారాణిగా మరి గుర్తించి వారికి వేదికపై నుంచే పెద్దల చేత అవార్డులు ఇప్పించడం కూడా జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.